రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది కదా! మీలో చాలా మంది కూడా ఈ పాటికే ఈ వీడియోని చూసుంటారు. చూడకపోతే ఒకసారి చూడండి. చూసారు గదా! ఒక జంటపై జనాలు క్రూరంగా వాటర్ బాటిల్స్ విసురుతున్నారు. అసలు ఎందుకు వారిపై ఇలా దాడి చేశారు? ఎందుకు కొడుతున్నారు? అసలు ఈ భయంకరమైన ఈ ఘటన ఎక్కడ జరిగింది? అస్సాంలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రమైన గౌహతి కామాఖ్య దేవాలయంలో ఈ ఘోరం వెలుగు చూస్తుంది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పవిత్రమైన అంబుబాచి మేళా ఉత్సవాల సందర్భంగా ఈ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. లక్షలాది మంది భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయిన సమయంలో ఈ ఘటన జరిగింది. దాడికి గురైంది ఇద్దరు భార్యాభర్తలు. రద్దీని తట్టుకోలేక జనాల తోపులాట నుండి తప్పించుకోవడానికి వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రహరీ గోడ పక్కన ఉన్న ఎత్తైన కాంక్రీట్ అంచుపై నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు నెమ్మదిగా ముందుకు సాగుతున్న తరుణంలో కింద క్యూ లైన్ లో ఉన్న కొందరు ఆకతాయిలు ఒక్కసారిగా దాడి చేశారు. ఆ జంటపై ఖాళీ మరియు నీళ్లు ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను విసరడం ప్రారంభించారు. ఆ గుంపులో నుండి అతివేగంగా దూసుకొచ్చిన ఒక నీళ్ల బాటిల్ నేరుగా ఆ యువతి తల వెనుక భాగానికి బలంగా తగిలింది. ఆ దెబ్బకామె ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురై నొప్పితో తలబట్టుకుంది. అయితే ఈ దాడికి కారణం ఏంటి అంటే, వారు లైన్లలో కాకుండా ముందుగా వెళ్లిపోవడానికి ఆ గోడపైకి వెళ్తున్నారని ఇలా దాడి చేశారంట. ఇంత జరుగుతున్నా చుట్టుపక్కల ఉన్న మరికొందరు వ్యక్తులు వారిని రక్షించడానికి ప్రయత్నించకపోగా ఆ యువతికి బాటిల్ తగలడాన్ని చూసి పెద్దగా కేకలేస్తూ నవ్వుతో వికృత ఆనందాన్ని ప్రదర్శించడం ఈ వీడియోలో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అవమానకరమైన బాధాకరమైన పరిస్థితిలో కూడా ఆ యువ జంట ఏ మాత్రం గొడవకు దిగకుండా తలదించుకొని అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. అక్కడే ఉన్న ఒక భక్తుడి మొబైల్ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అవ్వడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో దావానంలా వైరల్ అయిపోయింది. అత్యంత పవిత్రమైన శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య క్షేత్రంలో దేవి ఆరాధన జరిగే ఉత్సవాల సమయంలో ఒక మహిళపై ఇలాంటి అగౌరవ ప్రవర్తన జరగడంపై దేశవ్యాప్తంగా నెటిజన్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చే ఉత్సవాల్లో కనీస భద్రత, రద్దీ నియంత్రణ లోపించని విమర్శలు కూడా వస్తున్నాయి. పవిత్ర స్థలానికొచ్చి ఇలాంటి నీచమైన పనులకు పాల్పడిన ఆకతాయిలను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజలు, నెటిజన్స్ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.